గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో రేఖాగణితానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావన చూసాం. వాటికి సంబంధించి కొన్ని బిట్లను మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. 1 by 1 నేను ఇక్కడ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీకు ఒక 3-4 సెకండ్స్ ఇస్తాను. 3-4 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాణిలో మితి కలిగిన రాశి. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ చూడండి. బిందువు, ఆప్షన్ 2 రేఖా ఖండము, ఆప్షన్ 3 సరళ రేఖ, ఆప్షన్ 4 వచ్చేసరికి కిరణము. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో మితి కలిగిన రాశి ఏది? ఆప్షన్ 1 బిందువు, ఆప్షన్ 2 రేఖాఖండము, ఆప్షన్ 3 సరళ రేఖ, ఆప్షన్ 4 కిరణము. మీకు 4 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ టైంలోకి మీరు ఆన్సర్స్ చూస్ చేసుకోవచ్చు. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2 రేఖాఖండం. క్రింది వారిలో మితి కలిగిన రాశి ఏదంటే రేఖాఖండం. మనం లాస్ట్ క్లాస్లో చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. ఏదైనా ఒక తలంలో ఒక చిన్న బిందువు పెట్టాం, ఒక చిన్న చుక్కనే మనం బిందువు అన్నాం, చిన్న చుక్కనే బిందువు అన్నాం. ఇప్పుడు ఈ బిందువుకి మనం చెప్పాం పరిమాణం లేదు, వెడల్పు లేదు, పొడవు లేదని. పరిమాణం లేదు, పొడవు లేనప్పుడు ఈ బిందువుకి మితి అంటే కొలత ఉంటుందా? కొలవగలమా బిందువుని? కొలవలేము, ఇంపాసిబుల్. ఓకేనా? చూడండి, సరళ రేఖ తీసుకుంటే సరళ రేఖ యొక్క చిట్ట చివరి కోణమే, చిట్ట చివరి కొనయే బిందువు అని మన యూక్లిడ్ చెప్పారు. సో ఈ కొనని మనం కొలవగలమా? ఇదంతా కొలటానికి వీలుంటుంది, లేదా పలానా అనుకుంటే కొలవచ్చు, కానీ కొనని కొలలేదు. సో బిందువుని కొలటానికి వీలు లేదు. సో మితి లేని రాశి అన్నమాట ఇది. నెక్స్ట్ రేఖాఖండం తీసుకుందాం. రేఖాఖండం యొక్క డెఫినేషన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది. 2 బిందువుల మధ్య విస్తరించినటువంటి బిందువుల సముదాయాన్నే రేఖాఖండము అంటారు అని నేర్చుకున్నాం. సో ఈ బిందువు ఏ అనుకుంటే ఈ బిందువు బి, ఈ 2 బిందువుల మధ్య ఎంత పొడవు ఉందో కొలవచ్చు కదా. సో దీనికి మితి ఉంది, ఈ రాశికి మితి ఉంది. సో కాబట్టి మనం రేఖాఖండం ఆన్సర్ చేసుకోవచ్చు. ఎందుకని మంచి సరళ రేఖ కూడా ఒకసారి చూద్దాం. సరళ రేఖ, ఇక్కడ మన బిందువులు, ఈ సరళ రేఖలో మనం ఎక్కడ దీనికి మితి కలిగి ఉండాలి అంటే కంపల్సరిగా ఎక్కడో సరే ఒక 2 బిందువులు లేదా ఒక బిందువును 3 బిందువులు మనం నిర్ణయించుకోవాలి. సో ఈ బిందువుని బట్టి ఏ కామా బి కామా సి అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అది సరళ రేఖ సమాన పొడవు ఉంటుందని మనం డెఫినెట్ చేయగలం. కానీ ఈ సరళ రేఖ తీసుకుంటే డైరెక్ట్ దీనికి ఇంత మితి అని చెప్పలేదు, ఇది అపరిమితంగా విస్తరించి ఉంటుంది. ఓకే కదా? సో దీన్ని కొలవలేదు, పొడవు నిర్ణయించలేం కాబట్టి సరళ రేఖను కూడా మనము కొలవలేము. కాబట్టి దానికి మితి కలిగిన రాశి కాదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కిరణం తీసుకోండి. స్థిర బిందువు నుండి ఒక దిశలో విస్తరించిన బిందువుల సముదాయాన్ని కిరణము అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇలా ఎంత దూరమైన పోతుంటుంది, ఇలా వెళ్ళే ఈ కిరణాన్ని మనం కొలవగలమా? మీరు అనొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలవచ్చు, అంటే ఇక్కడ బిందువు అని మనం నిర్ణయించుకుంటే ఇంత కొలత అని అప్పుడు కొలటానికి వీలుంటుంది. కానీ ఇలా కిరణము అపరిమితంగా విస్తరించినప్పుడు కొలటానికి లేదు. సో అది మితి కలిగిన రాశి కాదు.
అదే కానీ రేఖాఖండం క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ రెండు బిందువుల మధ్య ఉన్నది కాబట్టి ఇంత పరిమాణంలో ఉంటుంది, లేదంటే ఇంత కొలత ఉంటుంది అని మనం ఇక్కడ కొలవచ్చు. సో కాబట్టి మితి కలిగిన రాశి ఏదంటే రేఖాఖండము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాణిలో మితిలేని రాశి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాక మితి కలిగిన రాశి ఇంతకుముందు చూసాం ఫస్ట్ క్వశ్చన్లో. సెకండ్ క్వశ్చన్లో మితిలేని రాశిని చెప్పాలి. సో ఆప్షన్స్ సేమ్ ఆప్షన్స్. బిందువు, రేఖాఖండము, సరళ రేఖ, కిరణము. మీరు ఆన్సర్ని 3-4 సెకండ్స్ చూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 బిందువు. మనం చెప్పాం కదా రేఖాఖండానికి మితిలే, మీరు చెప్పొచ్చు ఇందాక మితి లేవు అన్నారు కదా, రేఖాఖండానికి మితి ఉంది, సరళ రేఖకు మితి లేదు, కిరణానికి మితి లేదు అని చెప్పారు. అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో మనకి మోస్ట్ ప్రయారిటీ దేనికి ఉంది? కిరణము, సరళ రేఖ, బిందువు. ఈ సరళ రేఖను తీసుకున్నట్లయితే ఎక్కడో చోట మనం 2 బిందువులు తీసుకొని ఈ సరళ రేఖ ఎంత పొడుగుందని నిర్ణయించవచ్చు. కిరణాన్ని కూడా అలానే కొంతవరకు కొలవడానికి వీలుంటుంది. ఏది? ఎక్కడో చోట. కానీ మ్యాక్సిమం దీనికి మితి లేదు మామూలుగా అయితే. సో దీనికి లేదు, దీనికి లేదు మితి, కానీ దీనికి అసలే ఉండదు. వీటిల్లో మూడిట్లో ఎక్కువ ప్రయారిటీ దేనికి ఉందో దాన్ని బట్టి మనం ఆన్సర్ చూస్ చేసుకోవాలి. అంతే కదా, మనం కొన్నిసార్లు మనకి ఇష్టమైనవి అక్కడ 2-3 ఉంటాయి, కానీ ఆ 2-3 ఎట్లు మనం ఒక్కటే చూస్ చేసుకోవాలన్నప్పుడు ఏది ఎక్కువ ప్రయారిటీ ఉంటుందో దాన్ని చూస్ చేస్తాం. సో ఎక్కువ ప్రయారిటీ దీనికి ఉంది, బిందువుకి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ఏ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో అపరిమితంగా విస్తరించినది. ఓకే ఫ్రెండ్స్, క్రింది వాణిలో అపరిమితంగా విస్తరించినది. ఆప్షన్ 1 బిందువు, ఆప్షన్ 2 వక్రతలము, ఆప్షన్ 3 రేఖాఖండము, ఆప్షన్ 4 సమతలము. ఓకేనా ఫ్రెండ్స్, క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్రింది వాణిలో అపరిమితంగా విస్తరించినది. మనం లాస్ట్ క్లాస్లో కూడా దీని నుంచి చాలా క్లియర్గా చెప్పుకున్నాం అపరిమితంగా విస్తరించింది ఏందని. సో ఆన్సర్ ఒకసారి చూస్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. ఓకేనా, చూడండి మీరు డౌట్ రావచ్చు, ఎందుకు సమతలమైంది, బిందువు ఎందుకు కాదు, వక్రతలం ఎందుకు కాదు, రేఖాఖండం ఎందుకు కాదు అంటే మనకి సమతలం యొక్క డెఫినేషన్లోనే ఉంది. ఎత్తు పల్లాలు లేకుండా అపరిమితంగా విస్తరించిన చదునైన ప్రదేశాన్నే సమతలము అంటారు. ఇది అపరిమితంగా విస్తరించి ఉంటుంది. అదే రేఖాఖండము పరిమితం, వక్రతలము మనం తెలుసు వంకరగా ఉండి పరిమితంగా కలిగి ఉన్నదే వక్రతలం. బిందువు ఇది అపరిమితంగా విస్తరించడానికి లేదు, ఎందుకంటే చిన్న చుక్క కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ ఇస్ ఏ ఆప్షన్ 4.
నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ చూసినట్లయితే రేఖాగణిత పితామహుడు అని ఎవరిని అంటారు? ఓకేనా ఫ్రెండ్స్, చూడండి రేఖాగణిత పితామహుడు అని ఎవరిని అంటారు. ఈ ఆన్సర్ చూడగానే చెప్పేస్తారు మ్యాక్సిమం మీరు, కానీ మన ఆప్షన్ చూద్దాం ఒకసారి. థేల్స్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 పైథాగరస్, ఆప్షన్ 3 యూక్లిడ్, ఆప్షన్ 4 పైవారందు. ఫ్రెండ్స్ చూడండి, రేఖాగణిత పితామహుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ థేల్స్, ఆప్షన్ 2 పైథాగరస్, ఆప్షన్ 3 యూక్లిడ్, ఆప్షన్ 4 పైవారందరు. ఈ ఆన్సర్ మీరు చూడగానే చెప్పేస్తాడు, మీ అందరికి తెలిసిందే. ఆప్షన్ 3 ఆన్సర్ యూక్లిడ్ రేఖాగణిత పితామహుడు అని చెప్తారు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసినట్లయితే ది ఎలిమెంట్ పుస్తక రచయిత ఎవరు? సేమ్ ఆప్షన్స్ థేల్స్, పైథాగరస్, ఆప్షన్ 3 యూక్లిడ్, ఆప్షన్ 4 ప్లేటో. చూడండి, ది ఎలిమెంట్ పుస్తక రచయిత ఎవరు? థేల్స్, పైథాగరస్, యూక్లిడ్ అండ్ ప్లేటో. మీ అందరికి తెలిసి బుక్ ఎవరు రాశారో మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాం. ఇది చూడండి ఎవరు. ఓకే, ఆప్షన్ 3 యూక్లిడ్. ఫాదర్ ఆఫ్ ద జామెట్రీ ఎవరిని అంటారంటే యూక్లిడ్. నెక్స్ట్ 6th క్వశ్చన్ నేను చూసినట్లయితే ది ఎలిమెంట్ అనే పుస్తకంలో విభాగాల సంఖ్య ఎంత? చూడండి ఫ్రెండ్స్, ది ఎలిమెంట్ పుస్తక రచయిత యూక్లిడ్ అని చూసాం. అదే పుస్తకంలో అంటే ది ఎలిమెంట్ అనే పుస్తకంలో విభాగాల సంఖ్య ఎంత? చూడండి ఆప్షన్స్. ఆప్షన్ 1 11, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 14. ఆప్షన్ ది ఎలిమెంట్ అనే పుస్తకంలోని విభాగాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 11, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 14. మీ ఆన్సర్ని చూజ్ చేసుకోండి. ఓకే, ఆప్షన్ 3 = ఆన్సర్ 13. మనం చెప్పుకున్నాం కదా, ది ఎలిమెంట్ పుస్తకంలోని విభాగాల సంఖ్య 13. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూస్తే క్రింది వాణిలో
సమతలముకు కింది వానిలో సమతలముకు సంబంధించినది. చూడండి, ఇక్కడ నుంచి కొద్దిగా పెద్ద పెద్దగా వస్తుంది, జాగ్రత్త ఆలోచించండి. నేను రాసేటప్పుడు మీరు ఒక్కొక్కటి చదువుకుంటుందండి. ఆప్షన్ 1, ఎత్తు పల్లాలతో అపరిమితంగా విస్తరించినది. ఆప్షన్ 2, ఎత్తు పల్లాలు లేకుండా పరిమితంగా విస్తరించినది. ఆప్షన్ 3, ఎత్తు పల్లాలు లేకుండా విస్తరించింది. ఓకే, ఆప్షన్ 4, ఇవన్నీ సరైనవి. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్రింది వానిలో సమతలమునకు సంబంధించినది. ఎత్తు పల్లాలతో అపరిమితంగా విస్తరించినది. ఎత్తు పల్లాలు లేకుండా పరిమితంగా విస్తరించినది. ఎత్తు పల్లాలు లేకుండా అపరిమితంగా విస్తరించినది. ఆప్షన్ 4, పైవన్నీ సరైనది. వీటిల్లో ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఇది మనం లాస్ట్ క్లాస్లో కూడా సమతలం గురించి డెఫినేషన్ చెప్పినప్పుడు దాని యొక్క లక్షణాల్లో ఇవి వస్తాయి, మనకి నిర్వచనాలు కూడా ఇది వస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఆప్షన్ 3 ఆన్సర్. చూడండి, ఎత్తు పల్లాలు లేకుండా అపరిమితంగా విస్తరించింది. ఇక్కడ ఎత్తు పల్లాలతో అపరిమితంగా మనకి ఎత్తు పల్లాలు లేకుండా ఉండాలి, కానీ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, ఎత్తు పల్లాలు లేకుండా, ఇక్కడ ఎత్తు పల్లాలు లేవని చెప్పినప్పటికీ పరిమితంగా అన్న. సో ఈ పరిమితము అని చెప్పినాం కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఇది అవుతుంది. పైవన్నీ సరే అంటే పై 2 తప్పున్నాయి కాబట్టి ఇది రైట్. సో పైవన్నీ సరైన కాదంటే ఇది కూడా కాదు ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్ 3 ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే, ఎత్తు పల్లాలతో పరిమితంగా విస్తరించినది. ఆప్షన్ ఏ, సమతలము. ఆప్షన్ 2, వక్రతలము. ఆప్షన్ 3, A, Bలు 2. ఆప్షన్ 4, A, Bలు 2 కాదు. చూడండి, ఎత్తు పల్లాలతో పరిమితంగా విస్తరించినది. సమతలము, వక్రతలము, AB 2 కాదు. చూడండి, మీ ఆన్సర్ చూజ్ చేసుకోండి. విచ్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ 2 ఆన్సర్. ఎందుకంటే వక్రతలం మనకు ఎత్తు పల్లాలు ఉంటాయి ప్లస్ పరిమితంగా ఉంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 2 వక్రతలం.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్ళినట్లయితే 9th క్వశ్చన్. రేఖ యొక్క చివరి భాగమే లేదా చివరి కొనే బిందువు అని చెప్పినవారు. చూడండి జాగ్రత్తగా, రేఖ యొక్క చివరి భాగమే లేదా చివరి కొనే బిందువు అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 1 భారతీయులు, ఆప్షన్ 2 చైనీయులు, ఆప్షన్ 3 గ్రీకులు, ఆప్షన్ 4 పైవారందరూ. ఓకేనా? చూడండి, రేఖ యొక్క చివరి భాగం లేదా చివరి కొనే బిందువు అని చెప్పిన వారు ఎవరు? భారతీయులు, చైనీయులు, గ్రీకులు, పైవారందరూ. వీళ్ళల్లో ఒక దేశస్తులు మాత్రమే. అంటే మనకు తెలుసు డెఫినేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి యొక్క దేశం కూడా తెలియజేయడం కోసమే ఈ యొక్క బిట్ తయారు చేయడం జరుగుతుంది. సో చూడండి, ఆప్షన్ 3 గ్రీకులు. ఎందుకు గ్రీకులు అన్నానంటే యూక్లిడ్ ఉన్నారు కదా మనకి, యూక్లిడ్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పా, యూక్లిడ్ అయినా గ్రీక్ దేశానికి చెందిన వ్యక్తి. సో కాబట్టి గ్రీక్ దేశానికి చెందిన వ్యక్తి చెప్పడం వల్ల ఇది నిర్వచనం ఇచ్చినప్పుడు కూడా గ్రీకులు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్, క్రింది వాణిలో పొడుగును వీలు లేకుండా అంత్య బిందువులు అసలే ఉండనది ఆప్షన్ 1 రేఖాఖండము, ఆప్షన్ బి సరళ రేఖ, ఆప్షన్ 3 కిరణము, ఆప్షన్ 4 బిందువు. చూడండి, క్రింది వానిలో పొడవును నిర్మించుటకు వీలు లేకుండా అంత్య బిందువులు అసలే ఉండనిది. చూడండి, వీటిలో ఆన్సర్ అయితే మీరు చూజ్ చేసుకోండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 2. ఎందుకు 2 ఆన్సర్ అయింది అని మనం చూస్తే, రేఖాఖండము అంత్య బిందువులు ఉంటాయి కాబట్టి ఇది అసలు కాదు. కిరణం కూడా తొలి బిందు ఉంటుంది, అది అంత్య బిందువు అనుకుంటాం కూడా, కాబట్టి కిరణం ఉంటుంది. బిందువు అంటవా, అసలు దీనికి పొడవులు ఏవి ఉండవు. కాబట్టి ఆన్సర్ మనకి ఇచ్చినట్టులో సరళ రేఖ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము కేవలం 10 బిట్లు మాత్రమే ప్రాక్టీస్ చేసినాం. అంటే టైం అనేది ఎక్కువ అవుతుంది, సో చూసే వాళ్ళు కూడా బోర్గా ఉంటుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పి కేవలం 10 బిట్లు మాత్రమే, ఇంకో హాఫ్ అన్ అవర్ క్లాస్, అంటే జస్ట్ 30 మినిట్స్ మాత్రమే మనము క్లాస్ పెడుతున్నాం. నెక్స్ట్ కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాక్టీస్ చేద్దాం.
థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, మా ఒక వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి, మీకు వాటికి ఆన్సర్స్ పంపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్.